చలికాలంలో శీతగాలి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే మాటేమో గాని మన చర్మానికి మాత్రం చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చర్మాన్ని చేపల పొలుసుల్లా మార్చేసే సోరియాసిస్ వ్యాధికి ఈ శీతాకాలం బాగా అనుకూలంగా ఉంటుంది. పొడి వాతావరణంలో చర్మం మరింతగా పొడిబారిపోతుండటంతో సోరియాసిస్ మరింత మొండిగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో సోరియాసిస్ బాధల తీవ్రతను తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుంది అనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదలతో పాటు మంట ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. సోరియాసిస్ అనే సమస్యని ఆయుర్వేదంలో మహాకుష్టు అని చెప్పారు. అయితే చాలా మటుకు దీన్ని కష్టసాధ్యము, అసాధ్యం అని కూడా చెప్పారు. ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు దానికి మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అయితే ఆహార నియమాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు తీసుకునే సాధారణ ఆహారం ఏ విధమైన దానికి ఇబ్బంది పెట్టదు. కానీ అంటే కొన్ని రకాలైన పదార్థాలు, ముఖ్యంగా మసాలాలు, అలాగే బిర్యానీలు, అలాగే మటన్ ఈ రోజు కొంచెం పొల్యూట్ అవుతుంది కాబట్టి అంటే చాలా మంది ఫ్రిడ్జ్లు పెట్టుకుంటుంటారు రోజుల తరబడి. అది మంచిది కాదు. అదే విధంగా ఎటువంటి విధమైన మాంసాహారమైనా కానీ ప్రిజర్వ్డ్ మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. అలాగే కొన్ని రకాలైన నిలవ పదార్థాలు అంటే నిలవగా ఉండే నూనెలు, నిలవగా ఉండే పిండి వంటలు లాంటి వాటిలో ఏంటంటే ర్యాన్సిడిటీ అంటే వాటిలో ఒకలాంటి వాసన రావడం లాంటివి జరిగి అది చర్మానికి అలాగే శరీరానికి ఇబ్బందిని పెడుతుంది. కాబట్టి అలాంటివి తీసుకోకపోవడం మంచిది. అంతకుమించి ఇతరత్ర వాళ్ళకి ఆహారం వల్ల వాళ్ళకి దురదలు రావడం కానీ, ఆహారం వల్ల దురదలు ఇబ్బంది పడడం కానీ జరిగితే అటువంటి విధమైన ఆహారం ఆపేసి వాళ్ళు మిగతా ఆహార పదార్థాలు అంటే ఎవరికి వాళ్ళకి ఏ విధమైన ఆహారం పడుతుందన్నది చూసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు. అలాగే వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని రకాలైన చర్మ వ్యాధులు కూడా మానసిక ఒత్తిడి ఒక ముఖ్య కారణం. మానసికంగా ఒత్తిడి పెరిగినప్పుడు టీ-సెల్ యాక్టివేషన్ అధికం అవుతుంది. అప్పుడు ఈ సోరియాసిస్ అనేది అధికం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ యొక్క వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే చెమట అధికం కాబట్టి చర్మంలో తేమ అనేది పెరిగి వీళ్ళకి యొక్క టీ-సెల్ యాక్టివేషన్ తగ్గి చర్మం మృదువుగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, ఏదైనా ఇతరత్ర వాళ్ళకి మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం చేయడం ద్వారా కూడా చాలా మటుకు ఈ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గటంతో పాటు ఆమం పేరుకుపోవటాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్తారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు. చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజి, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. ఆయుర్వేదంలో ఈ సోరియాసిస్ సమస్యకి ఎక్స్టర్నల్ గా కొన్ని రకాలైన చిట్కాలు చెప్పారు. ఇంట్లో ఆలివ్ ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే కరంజా తైలము అంటే కానుగ తైలం అనేది దొరుకుతూ ఉంటుంది. నీమ్ ఆయిల్ అనేది దొరుకుతూ ఉంటుంది.
ఈ మూడింటిని మీరు సమానంగా అంటే ఒక 50 ml 50 ml 50 ml చొప్పున మొత్తం 150 ml చొప్పున తీసుకొని అది ఎక్కడైతే మీకు ఈ యొక్క సోరియాసిస్ ఉందో అక్కడ పైన ఒక స్మాల్ లేయర్ కింద మీరు అప్లై చేస్తే కనుక అది చాలా తొందరగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖదీరా అనేది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క ఖదీరని బెరడు కానీ లేకపోతే పొడి కానీ రోజు ఒక అరచెంచాడు పొద్దున్న అరచెంచాడు సాయంత్రం వాళ్ళు నీళ్ళలో కలిపి కానీ లేదా అంటే దాన్ని కషాయంగా కాచి కానీ తీసుకుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మనకి అతివిష అనే ఔషధం మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాన్ని కూడా ఒక చిటికెడు కింద తేనెలో కలిపి పొద్దున్న సాయంత్రం అంటే రాత్రి భోజనం చేశాక కానీ తీసుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మంజిష్ట అనే ఔషధం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంటుంది. దాన్ని కూడా ఒక చిటికెడు 2 చిటికెళ్ళు చొప్పున భోజనానికి ముందర కానీ అలాగే రాత్రి భోజనానికి ముందర కానీ ఒకసారైనా 2 సార్లైనా వాళ్ళ యొక్క ఇష్టానుసారం తీసుకుంటే కనుక ఇది చిట్కా కింద చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో కండిషన్ బట్టి ఆ యొక్క అవస్థను బట్టి వాళ్ళకు వచ్చే ఆ తీవ్రతను బట్టి మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో కైశోర గూకులని పంచతిక్త గూగుల్ ఘృతమని అలాగే తిక్తక ఘృతమని ఆ యొక్క సందర్భాన్ని బట్టి మందులు త్రిఫలా గుగ్గులు అనేవి అలాగా ఇస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇందులో ఖదీరా గుగ్గులు యోగాలు చాలా బాగా పనిచేస్తాయి. అదే సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకుంటే తగ్గిపోతుంది. తగ్గాక మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు కొంచెంగా తీసుకోవడం లేదా అంటే ఆ సందర్భాన్ని బట్టి తీసుకోవడం అనేది కూడా చేయొచ్చు. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతం అవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కు చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.